మనకి గిల్స్లో కూడా గిల్స్లో మీరు పారాసైట్ చూడాలి అనుకుంటే సో గిల్ మీద కూడా మీకస్ ఉంటుంది. ఆ గిల్ మీద ఉన్న మీకస్ని కలెక్ట్ చేసుకొని కొంచెం అమౌంట్ ఇలా స్లైడ్ మీద ప్లేస్ చేసుకొని, ఇది ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే డిజంటిగ్రేషన్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దాన్ని కవర్స్లో పెట్టేసి మైక్రోస్కోప్ కింద చూస్తే పారాసైట్స్ అనేవి మనకి కనిపించేస్తాయి. ఓకే, చూద్దాం ఇందులో ఏమైనా పారాసైట్స్ ఉంటే మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ tilapia. Next we'll cut the cutla. So cutla will have the straight lateral line anamata. So that is a basic difference. So idi kuda spoil ayindi. సో చెప్పాను కదా కటింగ్స్ 2 టైప్స్. మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా యానస్ నుంచి స్టార్ట్ చేసుకొని, ఇది యానస్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హెడ్ వరకు ఇట్లా కర్వ్లో తీసుకెళ్ళచ్చు. లేదంటే స్ట్రైట్గా కట్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మొదలుకొని యానస్ వరకు కట్ చేయాలి. కట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు డీప్గా ఒకేసారి కట్ చేయకండి, స్లోగా, అంటే పైన లేయర్ కట్ చేసి సెకండ్ లేయర్ అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్లేడ్ కన్నా అదే కొంచెం షార్ప్. మగ్గు మీరు యూజ్ చేస్తారా ఏంటో? సో ఇక్కడ కూడా సేమ్ ప్లేస్లో మీకు హార్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎవరైనా వామిటింగ్ చేస్తే నాకు కూడా వామిటింగ్ వస్తుంది, దూరంగా వెళ్ళండి. సో దిస్ ఈజ్ హార్ట్. ఓకే, సేమ్ ప్లేస్లో ఉంటుంది. ఏ ఫిష్లో అయినా సరే మనకి హార్ట్ అనేది అక్కడే ఉంటుంది. ఓకే, లైటింగ్ సో దిస్ ఈజ్ లివర్. ఓకే, దిస్ బ్రైట్ రెడ్గా ఉంది కదా, కొంచెం రెడిష్గా ఉంది కదా, అది లివర్ అనమాట. సో ఇది మీకు తెలుసు, గ్యాస్ బ్లాడర్. ఓకే, గ్యాస్ బ్లాడర్. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ గ్రీనిష్ ఉంది కదా, ఇది గాల్ బ్లాడర్ అనమాట. ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, అది గాల్ బ్లాడర్. సో మనకి ఇందులో ఏంటంటే కార్బ్స్లో కిడ్నీ మేడం చూపిస్తా, సేమ్ స్పాట్లో ఉంటుంది కిడ్నీ. ఇక్కడ కూడా వర్టికల్ కాలం స్ప్రెడ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ స్ప్లీన్ అనేది సపరేట్ పార్ట్ ఉంది కదా, తిలాపియాలో స్ప్లీన్ అనేది సపరేట్ ఆర్గాన్ ఉంటుంది అనమాట. కానీ ఇండియన్ మేజర్ కార్బ్స్లో స్ప్లీన్ అనేది అలా ఉండదు. మీకు హెల్దీ యానిమల్ ఎప్పుడైనా చూడండి, డిసెక్షన్ చేసిన వెంటనే ఇంటెస్టైన్ దగ్గర రెడ్ మీన్స్
బ్లడ్ క్లాటింగ్స్ లాగా కనిపిస్తాయి. ఓకే, బ్లడ్ క్లాటింగ్స్ లాగా డిస్పర్స్ అయి ఉంటుంది. సో ఇలా మనకి కార్బ్స్లో స్ప్లీన్ అనేది డిస్పర్స్డ్ ఫామ్లో ఉంటుంది. అదొక ఆర్గాన్ లాగా, పర్టికులర్ ఆర్గాన్ లాగా మనం చెప్పలేమన్నమాట. అక్కడ స్ప్లీన్ అనేది ఒక్కొక్క చాలా ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అది హోల్ ఇంటెస్టైన్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేసి ఉంటుంది అనమాట ఇండియన్ మేజర్ కార్బ్స్లో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. స్ప్లీన్ అనేది చిక్లిట్స్లో అయితే సింగిల్ ఆర్గాను, అదే కార్బ్స్లో అయితే ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ ద ఇంటెస్టైన్ పోర్షన్ అనమాట. ఇది అన్నది అయితే చాలా బాగుంది. మీకు ఈజీగా డిఫరెన్షియేషన్స్ తెలిసేది. మీరు ఇందులో కిడ్నీ చూసారు కదా ఎలా ఉంది. ఫస్ట్ రోహులో చూడండి కిడ్నీ ఎలా ఉంది. మీకు అక్కడ కనిపించే రెడ్ కలర్ మొత్తం స్ట్రెచ్ అయింది మొత్తం కిడ్నీని. కానీ కిడ్నీలో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వింగ్స్ లాగా ఉంది కదా, ఇది ఇక్కడ కనిపించే పోర్షన్ మొత్తం కిడ్నీ. సో మీన్స్ కార్బ్స్లో మనకి కిడ్నీ అనేది వింగ్స్ లాగా ఉంటుంది, అంటే పక్షులకి రెక్కలు ఉంటాయి కదా, సో అలాగా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి తిలాపియాలో ఉండవు. ఓకే, తిలాపియాలో మనకి స్ట్రైట్గా ఉంటుంది కిడ్నీ, దానికి ఎక్స్టెన్షన్స్ ఏముండవు, అంటే బర్డ్ లైక్ ఫెదర్స్ లాగా ఏముండదు. కానీ కార్బ్స్లో అయితే ఆ ఫెదర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇది రా, ఇది ఇదంతా కిడ్నీ కనిపించేదంతా కిడ్నీ. స్పాయిల్ అయిపోయింది కాబట్టి అది మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఎప్పుడైనా లైవ్ యానిమల్ డిసెక్షన్ చేసి చూడండి, అదంతా కిడ్నీ, అంతా కిడ్నీ. సో ఇక్కడ మీకు యాక్చువల్లీ మనం డిస్టర్బ్ చేసేసి ఇక్కడ ఎక్స్టెన్షన్ పోర్షన్స్ ఉంటాయి. సో బర్డ్ ఫెదర్స్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో అలా కిడ్నీ అనేది కూడా వేరియేషన్ ఉంటుంది. కార్బ్స్లో ఒకలా ఉంటాయి, మనకి తిలాపియాలో ఇంకొకలా ఉంటుంది. అంటే బాడీ నేచర్, అంటే ఆ కిడ్నీ యొక్క మార్ఫాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఫంక్షన్లో ఏం డిఫరెంట్ ఉండదు, కానీ మార్ఫాలజీ దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో దట్స్ ఇట్. ఇంకా మిగిలిన మీకు తెలుసు. సేమ్ ఇందులో కూడా అంతే. మనకి పారాసైట్స్ కావాలంటే మీకస్ కలెక్ట్ చేసుకోవడం, మైక్రోస్కోపిక్ స్లైడ్ మీద పెట్టుకొని అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఎక్కడ గిల్స్ కూడా అంతే, గిల్స్ కూడా సేమ్. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు అన్ని మనకి 5 pairs ఉంటాయి గిల్స్. ఓకే, అన్నీ అతుక్కుపోయాయంటే దాని అర్థం ఏంటంటే అవి వాటిల్లో మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నట్టు. మనకి పారాసైట్స్ అనేవి డిఫరెంట్ పోర్షన్స్లో ఉంటాయి. బాడీ మీద ఉంటాయి, స్కిన్ మీద ఉంటాయి, గిల్స్ మీద ఉంటాయి, ఇంటర్నల్ పోర్షన్లో కూడా ఉంటాయి పారాసైట్స్ అనేవి. ఎప్పుడైనా పారాసైట్స్ అనేవి గిల్స్ మీద అటాచ్ అయితే ఆర్గ్లస్ గిల్కి ఎఫెక్ట్ చేయదు. ఓకేనా, మీకు ఆర్గ్లస్ తెలుసు కదా. ఆర్గ్లస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సాఫ్ట్ బాడీ పార్ట్స్ మీదే ఉంటుంది. ఫిన్ మీద ఉంటాయి, స్కిన్ మీద ఉంటాయి, ఎక్స్టర్నల్గా మాత్రమే ఉంటుంది. గిల్ లోపలికి అది ఎంటర్ అవ్వదు. ఆర్గ్లస్ అనేది గిల్స్ లోపలికి వెళ్ళదు. గిల్స్లో ఉండే పారాసైట్ని గిల్ ఫ్లూక్ అనేసి అంటాం. మీకు ఫర్దర్గా డిసీజెస్ వచ్చినప్పుడు వస్తుంది, గిల్ ఫ్లూక్ అని అంటాం. నెక్స్ట్ స్కిన్ ఫ్లూక్ అని గైరోడాక్టైలిస్ అనమాట, అది స్కిన్ మీద మాత్రమే ఉంటుంది. ఓకే, సో పారాసైట్స్ అనేవి స్పెసిఫిక్ అటాచ్మెంట్స్ అనమాట. అవి స్కిన్ మీద ఉండాలంటే స్కిన్ మీదే ఉంటాయి, గిల్ మీద ఉండాలంటే గిల్ మీదే ఉంటాయి. వేరే పోర్షన్స్కి అది రీచ్ అవ్వదు అనమాట, టార్గెట్ ఆర్గన్స్కి రీచ్ అవ్వదు. ఓకే, సో ఇలా గిల్ ఫ్లూక్స్ ఏమైనా అటాచ్ అయితే మనం అప్పుడు గిల్ ఫ్లూక్స్ని కరెక్ట్ చేయాలన్నమాట. సో గిల్ ఫ్లూక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గిల్ మొత్తం పారాసైట్స్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి హెవీ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. హెవీ మ్యూకస్ ప్రొడక్షన్ ఎందుకు స్టార్ట్ చేస్తుంది అంటే ఏదైనా పారాసైట్ బాడీని అటాచ్ అవ్వాలి, బాడీని హోల్డ్ చేయాలి కదా. పారాసైట్ అంటే ఏదో బ్యాక్టీరియా కాదు కదా, పారాసైట్ అనేది ఖచ్చితంగా బాడీని అతుక్కోవాలి కాబట్టి వాటికి యాంకర్స్ ఉంటాయి. సో ఆ అతుక్కో అనేది కొంచెం తగ్గితే
బాడీలో పారాసైట్స్ అనేవి రాకుండా ఉంటుందని ఫిష్ అనేది ఎక్కువ మ్యూకస్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. మీకు ఆర్గ్లస్ తెలుసు కదా. సో ఆర్గ్లస్ అనేది బాడీ మీద ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఫిష్ హెవీ మ్యూకస్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ అంటే స్కిన్ పోర్షన్లో ఎక్కువ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చేసినప్పుడు పారాసైట్ అనేది ఫిష్ బాడీ మీద హోల్డ్ చేసే స్లిప్పరీగా ఉంటుంది కదా. మ్యూకస్ మీన్స్ స్లిప్పరీ జిగురుగా ఉంటుంది కదా. సో పారాసైట్ అనేది ఆ హోల్డింగ్ నేచర్ అనేది ఉండదు అనమాట. సో అతుక్కోలేక ఫిష్ బాడీ మీద ఉండలేకుండా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని హెవీ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఎస్పెషల్లీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్లో ఎక్కువ ఉంటుంది. సో గిల్ ఫ్లూక్ కూడా అంతే. గిల్ ఫ్లూక్ కూడా ఆ పారాసైట్ గిల్ని అతుక్కోవాలి. అందుకోసమని చెప్పి గిల్స్లో ఎక్కువ మ్యూకస్ ప్రొడక్షన్ ఉంటే గిల్ని అతుక్కోలేక అది బాడీలోకి ఎంటర్ అవ్వదు అనమాట. సో ఎనీ పారాసైటిక్ డిసీజ్ హెవీ మ్యూకస్ ప్రొడక్షన్ ఇస్తా ఫస్ట్ క్లినికల్ సైన్ అనమాట. అన్ని వాటర్ వేసేద్దాం.